ఎందుకు ఎప్పుడు ఫిట్‌నెస్ వీడియోలో చేస్తావు? ఫుడ్ రెసిపీస్ కూడా స్టార్ట్ చేయొచ్చు కదా! ఫుడ్ రెసిపీస్ చేయొచ్చు కదా! ఒక హై ప్రోటీన్ మీల్ చెప్తే బడ్జెట్‌లో హై ప్రోటీన్ మీల్ చెప్తే అందరికీ యూజ్ అవుతది కదా! అని చెప్పి చాలామంది డీఎమ్స్ చేస్తున్నారు. కొంతమందైతే వేరే ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీడియోస్ పంపించి నాకు అలా తీయమని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బడ్జెట్‌లో హై ప్రోటీన్ మీల్స్ ఎక్కడ ఉండవు. ఓట్స్ రెసిపీ హై ప్రోటీన్ మీల్ అంటారు. ఓట్స్ మాత్రమే హైలైట్ చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ది వీడియో చూసామనుకో 2 స్కూపులు వే ప్రోటీన్ ఏస్తారు. అది బడ్జెటా? కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చూస్తాం మనం. ఆడు ఫ్రిడ్జ్‌లో నుంచి తీస్తాడు. లేదంటే స్టవ్ మీద ప్యాన్ కేక్స్ ఏస్తాడు. లేదంటే ఒక ఓట్స్ షేక్ అని చెప్పి హై ప్రోటీన్ ఓట్స్ షేక్ అంటాడు. సో వాళ్ళు ఎక్కడి నుంచి తీసినా దాంట్లో వే ప్రోటీన్ లేకుండా హై ప్రోటీన్ మీల్ అవ్వదు. వే ప్రోటీన్ డబ్బా కేజీ 2500, 2500 రూపీస్. అవన్నీ వీడియోస్ చేసేవాడికి బాగుంటాయి, వీడియోస్ చూసేవాడికి కాదు. అందుకే ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం మంచిగా సంపాదించి ఎర్నింగ్స్ వచ్చేంత వరకు గుడ్లు ఏంటి డైలీ ఒక 5 గుడ్లు, ఒక కేజీ చికెన్ తెచ్చుకొని దాన్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసి డైలీ ఒక 200 గ్రామ్స్ తినడానికి ట్రై చేయండి. ఎంత మంచి ప్రోటీన్ అయినా, ఎంత మంచి కార్బ్స్ అయినా బాయిల్ చేసి తీసుకుంటే చాలా బెటర్. అది ఎగ్స్ అయినా, చికెన్ అయినా, స్వీట్ పొటాటో అయినా, వెజ్జీస్ అయినా సరే. దానికి పెద్ద రెసిపీలు అవసరం లేదని నేను అనుకుంటున్నాను.